తిరుమల నెయ్యి విషయంలో వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడానికి మిగిలిన ఒకే ఒక్క అంశాన్ని కూడా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్వీర్యం చేసేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లకు సంబంధించిన నిబంధనల్ని సడలించారు. ఆ కారణంగానే ఆ నిబంధనలు సడలించడం వల్లే ఈ నకిలీ నెయ్యిని సరఫరా చేసే కంపెనీలు టీటీడీలోనికి చొరబడ్డాయి అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా మంది పబ్లిక్ నిజమేనేమో అంటూ వచ్చారు. కానీ ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు. ఆయన అవును, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనల్ని సడలించిన మాట వాస్తవమే, సరళీకరించింది వాస్తవమే. దానికి కారణం కూడా చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న డైరీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే టెండర్ నిబంధనల్ని మేము సడలించామని చెప్పారు. అంటే సాధారణంగా భారీ ఉత్పత్తి ఉన్న డైరీలు మాత్రమే ఈ నెయ్యి టెండర్లలో పాల్గొనాలి అని కండిషన్ పెడితే ఒక మోస్తరు డైరీలు కూడా పాల్గొనేందుకు అవకాశం ఉండదు. పోటీతత్వం పెంచాలన్న ఉద్దేశంతో నిబంధనలు సడలించాము అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తూ ఉన్నది ఏంటి, ఈ నిబంధనలు సడలించిన తర్వాతనే ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసే కంపెనీలు చొరబడ్డాయి టీటీడీలోనికి. అయితే భూమన కరుణాకర్ రెడ్డి చాలా ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు, మేము సదుద్దేశంతోనే నిబంధనల్ని సడలించాం, కానీ నిబంధనల్ని సడలించినప్పటికీ కూడా ఏ ఒక్క కొత్త డైరీ కూడా టెండర్లలో పాల్గొనలేదు. అప్పటి వరకు పాల్గొంటూ వచ్చిన అంటే నిబంధనలు పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలే నిబంధనల్ని సడలించిన తర్వాత కూడా పాల్గొన్నాయి. కొత్తగా ఒక్క కంపెనీ వచ్చిందేమో చూపెట్టండి నిబంధనల్ని సడలించిన తర్వాత అని ఛాలెంజ్ చేశారు. మరి ఒక్క కొత్త కంపెనీ కూడా రానప్పుడు నిబంధనలు సడలించినప్పటికీ నిబంధనలు సడలించడం వల్లే ఈ కల్తీ నెయ్యి వచ్చిందని మీరు ఎలా చెబుతారు అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. దాంతో పాటు ప్రధానంగా 2 డైరీల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి బోలే బాబా, 2 ప్రీమియర్ డైరీ. ఈ 2 విషయాలను గురించి కూడా భూమన కరుణాకర్ రెడ్డి చాలా వివరంగా చెప్పారు. ఈ బోలే బాబా కంపెనీ అన్నది అంతకుముందు హర్ష్ ఫ్రెష్ డైరీ పేరుతో చలామణైంది. ఈ కంపెనీ ఎంటర్ అయిందే టీటీడీలోనికి తెలుగుదేశం పార్టీ హయాంలోనే. 2018 ఏప్రిల్లోనే టీటీడీ అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ నియమించిన ఒక కమిటీ అక్కడ హర్ష్ ఫ్రెష్ డైరీ దగ్గరికి వెళ్లి ఇది భారీగా పాలను సేకరిస్తోంది, భారీగా నెయ్యిని ఉత్పత్తి చేస్తోందంటూ ఒక పచ్చి ఫేక్ నివేదికని ఇవ్వడంతో దాని ఆధారంగానే టీటీడీలోనికి హర్ష్ డైరీ అన్నది చొరబడింది. అంటే ఆ తర్వాత బోలే బాబాగా పేరు మార్చుకుంది. ఈ సంస్థ ఎంటర్ అయిందే తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే వైసీపీ హయాంలో నిబంధనలు సడలించిన తర్వాత ఈ వ్యవహారం జరిగిందని మీరు ఎలా చెప్తారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు. దాంతో పాటు ఈ ప్రీమియర్ డైరీ అన్నది 2013 నుంచి 12 సార్లు 2013 అంటే చాలా కాలం నుండి ఈ ప్రీమియర్ డైరీ అనేది నెయ్యి సప్లై చేస్తోంది అంటూ ఆ డేట్లను కూడా భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనేది 2013 అక్టోబర్లో తొలుత ఎంటర్ అయింది. కిలో నెయ్యి 273 రూపాయలకు సప్లై చేస్తూ ఆ తర్వాత ఇదేది 2016 మార్చిలో ఒకసారి, 2016 సెప్టెంబర్లో ఒకసారి, 2017 ఏప్రిల్లో, 2017 జూలైలో, 2017 అక్టోబర్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా 2018 జనవరిలో కూడా ఈ ప్రీమియం అగ్రి ఫుడ్ అన్నది నెయ్యి సప్లై చేసింది. ఆ ధరలు కూడా చూడండి 320 రూపాయలకి కిలో చొప్పున సరఫరా చేసింది. కానీ ఇటీవల ఈనాడు పత్రికలంతా ప్రచారం ఏం చేశారు, నాణ్యమైన నెయ్యి కావాలంటే కనీసం 1700 కావాలి, కనీసం 1000 రూపాయలన్నా పెట్టాలి అన్నారు. మరి 2018లో ఈ సంస్థ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 320 రూపాయలకే కిలో ఎలా కొనుగోలు చేశారు అంటే అది కల్తీనా? ఎందుకంటే పెద్ద పెద్ద డైరీలు పచ్చిపాల నుంచి వెన్న తీస్తాయి, బై ప్రోడక్ట్ గా వెన్న వస్తుంది. కాబట్టి టీటీడీ లాంటి సంస్థలు బల్కీగా పెద్ద టెండర్ ఇచ్చినప్పుడు వాళ్ళు తక్కువ ధరకి ఇస్తారు. వాళ్ళు సేకరించిన పాలని మళ్ళీ ప్యాకెట్ల రూపంలో అదే డబ్బులకి అమ్మేసుకుంటారు. నెయ్యి అనేది ఒక బై ప్రోడక్ట్ గా వాళ్ళకి లాభదాయకం కాబట్టి తక్కువ ధరకే ఇవ్వగలుగుతారు. కానీ ప్రజల అపోహలు సృష్టించేందుకు ఏకంగా 1000 రూపాయలు పెడితేనే నెయ్యి వస్తుంది. కానీ వైసీపీ హయాంలో అంత ధర చెల్లించలేదు కాబట్టి ఇదంతా నకిలీది అని ఈనాడు పత్రిక ఒక పచ్చి అబద్ధాన్ని చాలా కాలం పాటు ప్రచారం చేసింది. మరి అదే నిజమైతే 2018 జనవరి ఫిబ్రవరిలో 320 రూపాయలకే ఎలా కొనుగోలు చేశారు అంటే అదంతా ఫేక్ నెయ్యా? ఈ బోలే బాబా కావచ్చు, ప్రీమియర్ డైరీ కావచ్చు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎంటర్ అయ్యాయి. వైసీపీ హయాంలో నిబంధనలు సడలించిన తర్వాతనే ఇవన్నీ చొరబడి నకిలీ నెయ్యిని సరఫరా చేశాయి అన్నది పచ్చి అబద్ధం అన్నది ఈరోజు క్లియర్ గా అర్థమైపోతుంది భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్న డేటా ప్రకారమే. ఇక తెలుగుదేశం పార్టీ 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ పేరును పైకి తెచ్చారు. ఏఆర్ డైరీ సప్లై చేసింది తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నెయ్యి సప్లై చేసింది. 4 ట్యాంకర్లో నెయ్యి వస్తే అదంతా నకిలీది, జంతువులకు కలిసింది, అది ఇదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రచారం చేశారు. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి ఆ విషయంలో కూడా ఒక కీలకమైన ప్రశ్న సంధించారు. మళ్ళీ ఆ 4 ట్యాంకర్లో నెయ్యి కల్తీ అని ప్రచారం చేశారు కదా, జంతువులకు కలిసిందని ప్రచారం చేశారు కదా. మీరు వేసిన సుప్రీంకోర్టు వేసిన సిబిఐ నాయకత్వంలోని సిట్టే అదే 4 ట్యాంకర్లని మళ్ళీ ఆగస్టు నెలలో
పైకి తీసుకెళ్లి లడ్డూలు తయారు చేయించారని సిట్లోనే స్వయంగా చెప్పారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి నకిలీ నెయ్యి అయితే, కెమికల్ కలిపిన నెయ్యి అయితే, జంతువులకు కలిపిన నెయ్యి అయితే మరి ఆ 4 ట్యాంకర్లను కొండ మీదకి పంపించి లడ్డు ఎలా తయారు చేయించారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అన్న ప్రశ్నను కూడా భూమన కరుణాకర్ రెడ్డి లేవనెత్తారు. దీనికి ఇప్పటి వరకు కూడా సమాధానమే లేదు తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీ 3-4 అంశాలకు సమాధానం చెప్పాలి. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్లు నిబంధనలు సడలించిన తర్వాత కొత్త కంపెనీలు ఏమన్నా చొరబడ్డాయా? రాని లేదు ఒక్కటి కూడా అని చెప్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. మరి తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చిన కంపెనీలు వైసీపీ హయాంలోని టెండర్లలో పాల్గొంటే నిబంధనలు సడలించిన తర్వాత ఇదంతా జరిగిందని చెప్పడానికి ఇక ఆస్కారమే లేదు. అది లాజిక్ కూడా నిలబడదు. దాంతోపాటు 2018లోనే ఈ బోలే బాబా అంతకుముందు హర్ష డైరీకి ఎలా ఫేక్ క్లియరెన్స్ ఇచ్చారు, అది ఎలా టెండర్లో పాల్గొని 82,000 కిలోల నెయ్యి సప్లైని ఎలా దక్కించుకుంది, మరి దానికి తెలుగుదేశం పార్టీలు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక ఏఆర్ డైరీ 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీకి సంబంధించిన 4 ట్యాంకర్లలో కల్తీ ఉంది, జంతువుల కోసం సప్లై చేశారని ప్రచారం చేసిన వాళ్ళు ఆ 4 ట్యాంకర్లతో మళ్ళీ నెయ్యి ఎలా తయారు చేయించారు, ఆ లడ్డు ఎలా తయారు చేశారు? స్వయంగా సిట్టే తన నివేదికలో చార్ట్ షీట్ లో చెప్పింది కదా, ఈ 4 ట్యాంకర్లు ఏదైతే వివాదానికి ఇంత కారణమయ్యాయో ఆ 4 ట్యాంకర్లు నెయ్యిని తర్వాత వాడేశారు, లడ్డూలు తయారు చేశారు ఆగస్టు నెలలో అని చెప్పారు కదా. మరి ఎంత దుర్మార్గంగా కల్తీ అయిన నెయ్యిని కొండ మీదకి తీసుకెళ్లి లడ్డూలు ఎలా తయారు చేశారు? దీనికి కూడా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. వీటికి మాత్రం చెప్పడం లేదు. అసలు వైసీపీ హయాంలో కల్తీ జరిగింది అని నిర్ధారించేందుకు అవకాశమే లేదు. ఎందుకంటే వైసీపీ హయాంలో వాడిన నెయ్యి శాంపిల్స్ కానీ లడ్డూ శాంపిల్స్ కానీ ఏమీ లేవు. కానీ 2018లో జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో, మళ్ళా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కల్తీ వచ్చింది కాబట్టి వైసీపీ హయాంలో జరిగి ఉండొచ్చు. అది కూడా ఏంటి, జంతువులకు కలిపేశారు అని ఒక దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంటర్ అయిన కంపెనీలే మొత్తం వివాదానికి కేంద్ర బిందువు అవుతుండడం ఇక్కడ చాలా గమనించదగ్గ అంశము. వైసీపీ హయాంలో నందిని డైరీని కూడా ఎంటర్ కానివ్వలేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. దానికి కూడా ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. 2013 నుంచి 19 మధ్య అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఒక్కసారి కూడా ఈ నందిని డైరీ ఎందుకు టెండర్లలో పాల్గొనలేదు అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనలు సడలించిన తర్వాత అయినా రావచ్చు కదా, అప్పుడు కూడా ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించారు. నందిని డైరీ నిబంధనలు కఠినంగా ఉన్నా సరే వాటిని రీచ్ అయ్యే సామర్థ్యం ఉన్న నందిని డైరీ 2013 నుంచే టీటీడీలోనికి ఎందుకు రాలేదు? దీనికి తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం చెప్పాలి, తెలుగుదేశం పార్టీనే సమాధానం చెప్పాలి అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. కానీ తెలుగుదేశం పార్టీ విచిత్రంగా తెలుగుదేశం పార్టీ మీడియా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటే దేనికి కూడా సమాధానం చెప్పడం లేదు. కేవలం తన మీడియా బలంతో దాడి మాత్రమే చేస్తోంది. ఆటవికంగా కల్తీ జరిగిందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఏ తేదీల్లో ఏ కంపెనీ ఎంటర్ అయింది, ఏ తేదీల్లో ఎలాంటి రిపోర్ట్లు వచ్చాయి, ఎప్పుడు కల్తీ జరిగింది, ఆ కల్తీ జరిగినప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరు బాధ్యత వహించాలి, కల్తీ జరిగింది జంతువులకు అన్న 4 ట్యాంకర్లు కొండ మీదకి వెళ్ళి మళ్ళీ లడ్డూ రూపంలో భక్తులకు అందజేస్తే మరి కల్తీ జరిగింటే అంత దుర్మార్గంగా ఎలా తయారు చేయించారు లడ్డూలు దాంతో అన్నదానికి కూడా సమాధానం లేదు. వాళ్ళు కావాల్సింది కేవలం వైసీపీని టార్గెట్ గా చేసుకొని కావాల్సిన ప్రచారాన్ని దేవుడు ప్రతిష్ఠ ఏమవుతుంది, ఆలయ ప్రతిష్ఠ ఏమవుతుంది అన్న దాంతో సంబంధం లేకుండా ఒక దాడి చేస్తున్నారు మీడియా బలంతో.